నమస్కారం అండి. మాది భవానీ వివాహ వేదిక అని హైదరాబాద్ ఈసీఎల్లో ఉంది. మా సంస్థ ద్వారా ఎన్నో వేలాది సంబంధాలు కుదిరి ఎన్నో జంటలు చాలా సంతోషంగా ఉన్నాయి. ప్రతి అమ్మాయికి కూడా తన కలల వరుడు అంటే డ్రీమ్ బాయ్ అంటారు కదా, అట్లా అందరూ కూడా ఎన్నో కోరికలు కోరుకుంటారు. ఫలానా అబ్బాయి రావాలి, ఫలానా అమ్మాయి రావాలని. అలాగే అబ్బాయిలు కూడా వాళ్ళ ఆలోచనల్ని అర్థం చేసుకునే తోడుగా ఉండే భార్య రావాలని కోరుకుంటారు. అలా ఎన్నో వేల జంటలు మా దగ్గర కుదిరి ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నాయని మాకు తెలియపరుస్తుంటారు. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటాను. నేను Subscribe to our channel, click the bell icon and select all. ప్రతి అమ్మాయి అబ్బాయి కూడా వాళ్ళ జీవితంలో జరిగే వివాహాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదించాలి, ఆ మూమెంట్ని అని ఫీల్ అవుతుంటారు. పెళ్ళి అనేది, వివాహం అనేది ఇద్దరి మనసుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల అనుబంధంతో సంబంధించిన విషయం అని నేను అనుకుంటాను. ఎందుకంటే రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటేనే వాళ్ళ వైవాహిక జీవితం అనేది ముందరికి వెళ్ళడానికి తోడవుతుంది. ఎందుకంటే ఇందులో ఎవరి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే చెప్పాలి, అంతే కదా. సో మా దగ్గర ఉన్న ప్రొఫైల్స్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎంతో సంప్రదాయమైన సంబంధాలు, అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మంచి పద్ధతి గల అబ్బాయిలు మా దగ్గర చాలామంది ఉన్నారు. అలాగే ఆధునిక పద్ధతులు ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. ఆధునిక మేళ వెంపుతో కూడిన జతలు చాలామంది మా దగ్గర ఉన్నారు. మీకు సేవలు అందించడంలో మేము ఎప్పుడూ మీ ముందర ఉంటాము. మీ కలల భాగస్వామిని వెతకడంలో మీకు సహాయంగా ఎల్లప్పుడూ ఉంటాము. ప్రతి బయటటాలకి కూడా మీకు గోప్యత పాటించడం జరుగుతుంది. ఎంతో గౌరవప్రదమైన సేవలు అందిస్తూ మీ వివరాల గోప్యతలో మేము ఎప్పుడు కూడా వెనుకడుగు వేసేది లేదు. తప్పకుండా సంప్రదించండి. మా దగ్గర బ్రాహ్మణ మరియు అన్ని కులాల వధూవరులకి కూడా సంబంధాలు ఉంటాయి. తప్పకుండా సంప్రదించండి. స్క్రోల్ అయ్యే నెంబర్లో కనుక మీరు పోస్ట్ చేసినట్లయితే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. మీరు పోస్ట్ చేసినట్లయితే తప్పకుండా మిమ్మల్ని మేమే సంప్రదిస్తాము. మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. మా సంస్థ ఈసీఎల్ హైదరాబాద్లో ఉంది. తప్పకుండా సంప్రదించండి. ధన్యవాదాలు. అందరికీ కూడా మరొకసారి అభినందనలు. కాబోయే వధూవరులందరికీ కూడా మా భవానీ వివాహ వేదిక తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.